శ్రీమాత్రే నమః. నరదుష్టికి నల్లరాతి అయినా పలుకుతుందని సామెత. ఇది ఎందుచేత? ఎదుటివాడు ఎదుగుతుంటుంటే ఓర్వలేని వాడు ఆ ఇంటి ముంగ నుంచి వెళ్తున్నా కూడా ఆ ఇల్లుని చూడగానే వానికి ఏదో రకంగా ఏదో మాట అనాలనిపిస్తుంటది. వీడు అలా, వీడు ఇలా, వీడు అలా అని ఏదో రకంగా ఏడో చెడు మాట అంటూ ఉంటారు. ఆ మాటలు ఎవరి మీద పడతాయి? మరి ఇంటికి మీద, మన గుమ్మానికి, మరి ఇంటికి తగులుతుంటాయి. ఇలా మరి మీద కానీ, మరి ఇంటి మీద కానీ చెడు ప్రయోగాలు, చెడు చూపు ఎవరికైనా ఉన్నా తిరిగి వెళ్ళిపోవాలంటే మంచి రెమెడీ చెప్తాను, అది చేసుకోండి. ఇది పౌర్ణానికి, అమావాస్యకు చేయాలి ఈ రెమెడీ. ఒక 2 నిమ్మకాయలు, చాలా మంది నిమ్మకాయలు అడ్డం కోస్తారు. అలా అడ్డం కోయకుండా నిలువుగా కోయాలి. కోసి ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమ అద్ది, తెల్ల ఆవాలు, నవధాన్యాలు 2 ఒక దగ్గర కలిపి గుమ్మం బయట ఆ నవధాన్యాలు, తెల్ల ఆవాలు పోసి ఈ నిమ్మకాయలు అటు 2 ఇటు 2 పెట్టి దాని మీద ముద్ద కర్పూరం వెలిగించాలి. ఇలా చేసినట్టయితే శత్రు బాధలు ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. శుభం. శ్రీమాత్రే నమః.